హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడికల్ హంట్. ఈ వీడియోలో నేను నీట్ యూజీ ఎగ్జామ్ ద్వారా జరిగే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, సో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మనకి ఎటువంటి కాలేజెస్ ఉంటాయి, వాటిలో ఫీజెస్ అనేది ఏ రేంజ్లో ఉంటుంది, దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అండ్ ఎన్ని మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే బాగుంటుంది, అండ్ దీంతో పాటుగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మనకి రౌండ్ వైజ్గా రూల్స్ అయితే ఉంటాయి. ఇవి ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇవి కానీ ఫాలో అవ్వలేదు అంటే మనము డిబార్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే మనం కట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఈ రూల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత పార్టిసిపేట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి, మీకు ఎంతో హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇదైతే మన A to Z సిరీస్లో థర్డ్ వీడియో అనమాట. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారికైతే ఈ A to Z సిరీస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి విషయం కూడాను బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి ఒక్క విషయాన్ని ఆర్డర్ వైజ్ వీడియోస్ ద్వారా చేయడం జరుగుతుంది. అయితే ఈ A to Z సిరీస్కి సంబంధించి ఆల్రెడీ మొదటి వీడియో, రెండవ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇదైతే మూడవ వీడియో. సో ఫస్ట్ అప్లోడ్ చేసిన ఆ రెండు వీడియోస్ని చూసిన తర్వాత ఈ వీడియోని చూడడానికి అయితే ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు ఇంకా బాగా అయితే అర్థమవుతుంది. సో ఇక వీడియో టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే, నీట్ యూజీ ఎగ్జామ్ ద్వారా మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్ ఏదైనా ఉంది అంటే అది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనమాట. సో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే ఏంటి అనేది సింపుల్గా చెప్పాలి అంటే, మనకి కౌన్సిలింగ్స్ అనేది స్టేట్ వైజ్గా ఒకటి జరుగుతుంది, నేషనల్ వైజ్గా ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. నేషనల్ వైజ్గా జరిగే కౌన్సిలింగ్ ఏంటి అంటే, ఒక స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ ఇంకో స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఏ స్టేట్లో ఉన్న స్టూడెంట్ అయినా ఏ స్టేట్లో ఉన్న కాలేజ్కి అయినా వెళ్ళి జాయిన్ అయ్యే విధంగా ఈ నేషనల్ కౌన్సిలింగ్ అంటే ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా స్టేట్ కౌన్సిలింగ్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ అనేది ఉండవన్నమాట. లైక్ ఎయిమ్స్ కావచ్చు, లేదు అనుకుంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు. సో వీటికి సంబంధించి మనము ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టేట్ కౌన్సిలింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఎవరి స్టేట్లో ఉన్న కాలేజెస్కి ఆ స్టేట్ స్టూడెంట్సే ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళే అడ్మిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో ఇక్కడ నేషనల్ కౌన్సిలింగ్లో తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. స్టేట్ కౌన్సిలింగ్లో ఏంటి అంటే, ఎవరి స్టేట్ది వాళ్ళకి కాబట్టి ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది నేషనల్ కౌన్సిలింగ్కి అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి స్టేట్ కౌన్సిలింగ్కి సింపుల్ డిఫరెన్స్ అనమాట. డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేయడం జరిగింది, దాన్ని చూసినట్టయితే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ఒకసారి చూసేయచ్చు. సో ఇక ఈ నేషనల్ లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం MCC కౌన్సిలింగ్ అని అంటూ ఉంటాం అనమాట. సో దీన్నే చాలామంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ యొక్క MCC కౌన్సిలింగ్ అనేది మనకి MCC వెబ్సైట్లో జరుగుతుందన్నమాట. అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అనేవారు దీనికి సంబంధించి అడ్మిషన్స్ అనేది నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, లేదు అంటే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను మనకి MCC వెబ్సైట్లో అయితే జరుగుతాయి అన్నమాట. సో ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారో MCC వెబ్సైట్లో నోటీస్ వచ్చినప్పుడు మీరు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ MCC కౌన్సిలింగ్లో మనకి MBBS, BDS, BSc నర్సింగ్కి సంబంధించి ఈ 3 కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ అడ్మిషన్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఈ MCC కౌన్సిలింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉంటాయి. అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అదేవిధంగా స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఉంటూ ఉంటాయి. అయితే ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ MBBS కావచ్చు, BDS కావచ్చు ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే, ప్రతి స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటిలో 15% సీట్లు అయితే ఈ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి BHU ఓపెన్లో మనకి 100% MBBS, BDS సీట్స్ ఉంటాయి. ఎయిమ్స్లో మనకి 100% MBBS సీట్స్ ఉంటాయి. అదేవిధంగా జిప్మర్, AMU అండ్ దీంతో పాటుగా ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, IP యూనివర్సిటీ కావచ్చు, ఇవి కూడా దీని ద్వారానే ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటుగా జమియా ఓపెన్ సీట్స్ అండ్ ESIC కాలేజెస్లో ఉన్న సీట్స్, డీమ్డ్ యూనివర్సిటీస్, BSc నర్సింగ్, ఇవన్నీ కూడాను ఈ కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ చేయడం జరుగుతుంది.
సో అయితే ఈ కౌన్సిలింగ్ ద్వారా చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని కూడాను రెండుగా డివైడ్ చేద్దాము. సో మొదటిది ఏంటి అంటే వేటిలో అయితే ఫీజు సంవత్సరానికి 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుందో, అంటే 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు దేంట్లో అయితే ఫీజు ఉంటుందో వాటిని ఒక కేటగిరీగా డివైడ్ చేద్దాము. అండ్ అదేవిధంగా దేంట్లో అయితే మనకి ఫీజు అనేది 15 lakhs నుంచి 25 lakhsగా ఉంటుందో దాన్ని ఒక కేటగిరీలో వేద్దాము. ఇలాగానే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చెప్పిన వాటిలో డీమ్డ్ యూనివర్సిటీస్ అని ఏదైతే ఉందో ఆ డీమ్డ్ యూనివర్సిటీస్లో మాత్రమే మనకి పర్ ఇయర్ 15 lakhs నుంచి 25 lakhs వరకు అయితే ఫీజు ఉంటుంది. వీటిని మనం పెయిడ్ సీట్స్ అని చెప్పొచ్చు. ఇక మిగతా ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్గా లేదంటే ఫ్రీ సీట్లుగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ కానీ చూస్తే ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనుకోండి, దీంట్లో అతి తక్కువ ఫీజు ఉంటుందన్నమాట. 10,000 రూపీస్ కంటే బిలోనే ఉంటుంది. అండ్ ఇవి టాప్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అండ్ దాని తర్వాత జిప్మర్ కూడా అలాగనే ఉంటుంది. అండ్ ఇక స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ విషయానికి వస్తే పర్ ఇయర్ 25,000 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. అండ్ మిగతా ఏవైతే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయో, ఢిల్లీ యూనివర్సిటీస్ కావచ్చు, బనారస్ హిందూ యూనివర్సిటీ కావచ్చు, లేదు అంటే ఇంకా మిగతా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి 40,000, 50,000, 60,000 ఈ విధంగా అయితే ఫీజెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ కౌన్సిలింగ్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డీమ్డ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం పెయిడ్ సీట్స్ 15 lakhs నుంచి 25 lakhs వరకు అయితే ఉంటుంది. మిగతా ఏవైనా కానివ్వండి 1,00,000 రూపాయల లోపే ఉంటుంది. అవి మనకి గవర్నమెంట్కు సంబంధించిన సీట్స్ అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇక పర్టికులర్గా ఏ ఇన్స్టిట్యూట్లో ఎగ్జాక్ట్గా ఎంత ఫీజు ఉంటుంది, అదేవిధంగా వాటిలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది మన వెబ్సైట్లో అయితే డేటా ఉందన్నమాట. సో మన వెబ్సైట్ ఇంకా 2 daysలో లైవ్ అయితే అవుతుంది. 2 daysలో మీరు అందరూ కూడాను మన వెబ్సైట్లో ఈ డేటాను అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇకపోతే మరి ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఏంటి, లొకాలిటీ రూల్స్ ఏమైనా ఉంటాయా, అండ్ అదేవిధంగా ఇంకా ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయని కానీ చూసుకుంటే, సో ఈ యొక్క ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే ఎంసీసీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ నుండైనా సరే, తెలంగాణ నుండైనా, ఆంధ్ర నుండైనా, ఇంకే స్టేట్ నుండైనా సరే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో వారందరూ కూడాను ఈ కౌన్సిలింగ్కి అయితే అప్లై చేసుకోవచ్చు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీ మెరిట్ని బట్టి మీకు ఎక్కడ సీట్ వస్తుంది, అసలు సీట్ వస్తుందా రాదా అనేది అయితే డిసైడ్ అవుతుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ రూల్స్ అయితే ఏమీ ఉండవు. మీరు పార్టిసిపేట్ చేసి ఎక్కడైనా సీట్ అనేది తీసుకోవచ్చు. ఇది మొదటి కండిషన్. అండ్ ఇక రెండవది ఏంటి అంటే, మరి మేము అప్లికేషన్ అయితే చేసుకుంటాము, బట్ ఎన్ని మార్కుల రేంజ్లో ఉంటే మేము అప్లై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అయితే నేను ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి 2024లో ఎంబీబీఎస్ యొక్క రౌండ్ 3 కట్ ఆఫ్ ఉంటుంది కదా. సో రౌండ్ 3లో లాస్ట్గా ఎన్ని మార్కులకు సీట్ వచ్చింది ఏ క్యాస్ట్లో అనేది చెప్తాను. సో దాన్ని బట్టి ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో మనము 2024 రౌండ్ 3 ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ కానీ చూసుకున్నట్లయితే, సో జనరల్ కేటగిరీకి 652 మార్క్స్కి క్లోజ్ అయింది, ఈడబ్ల్యూఎస్కి 647 మార్క్స్కి క్లోజ్ అయింది, ఓబీసీకి 652 మార్క్స్కి క్లోజ్ అయింది, ఎస్సీకి 553, ఎస్టీకి 527 మార్క్స్కి రౌండ్ 3లో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ అనేది క్లోజ్ అయిపోయిందనమాట. సో ఈ కట్ ఆఫ్ అనేది కేవలం ఒక అవగాహన కోసం అయితే చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కట్ ఆఫ్ అనేది చాలా అయితే తగ్గుతుందని అయితే అనుకుంటూ ఉన్నాము. మరి ఎన్ని మార్కులు తగ్గుతుంది, అండ్ అదేవిధంగా క్యాస్ట్ వైజ్గా ఏ మార్క్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటే ఉపయోగపడుతుంది అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మరొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ యొక్క కేటగిరీని బట్టి, మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కాలేజెస్ని సెలెక్ట్ చేసుకునే టైంలో ప్రియారిటీ అనేది ప్రాపర్గా ఇచ్చినట్లయితే మీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇకపోతే ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, కట్ ఆఫ్ రేంజ్ ఏ విధంగా ఉంటుందని అయితే తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో క్యాస్ట్ రిజర్వేషన్స్ కానీ స్పెషల్ రిజర్వేషన్స్ కానీ ఏముంటాయి అనేది తెలుసుకుందాం. సో ఈ ఆల్ ఇండియా కోటాలో మనకి
క్యాస్ట్ రిజర్వేషన్స్ దాంతోపాటుగా పీడబ్ల్యూడి రిజర్వేషన్ మాత్రమే ఉంటాయి. మిగతా ఎటువంటి రిజర్వేషన్స్ కానీ ఉండవు. అంటే ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, క్యాప్ కావచ్చు, పిఎంసీ కావచ్చు, ఇట్లాంటి రిజర్వేషన్స్ ఏవి కూడా ఉండవన్నమాట. మనకి ఎస్సీ కేటగిరీకి సంబంధించి 15% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీ కేటగిరీకి సంబంధించి 7.5% రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఓబీసీకి సంబంధించి నాన్ క్రీమీ లేయర్ ఓబీసీకి సంబంధించి 27% అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈడబ్ల్యూఎస్కి మనకి 10% రిజర్వేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా పీడబ్ల్యూడి కేటగిరీ ఏదైతే ఉంటుందో దీనికి హారిజెంటల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది 5% అనమాట. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఏదైతే ఉందో దీనికి 27% రిజర్వేషన్ అయితే ఉంది కదా. సో ఇదేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి స్టేట్లో వచ్చేసి బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీఈ అని చెప్పి సపరేట్గా అయితే రిజర్వేషన్స్ ఉంటాయి. బట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి వచ్చేసరికి ఈ ఏ, బి, సి, డిఈ అన్నిటినీ కలిపి ఓబీసీగా అయితే కన్సిడర్ చేస్తారు. సో ఈ ఓబీసీలో ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ వారు ఉంటారో, సో నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి అంటే ఎవరి ఇన్కమ్ అయితే బిలో 8 lakhs ఉంటుందో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్గా ఉంటారు. సో వీరు కానీ ఓబీసీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేసినట్లయితే ఈ ఓబీసీ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక ఈ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి షెడ్యూల్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, అండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి అయితే చూద్దాము. సో మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది ఎంసీసీ వెబ్సైట్లో జరుగుతుంది. దీనికి సంబంధించి నోటీస్, అప్డేట్స్ అన్నీ కూడాను mcc.nic.in అనే వెబ్సైట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే దీనికి సంబంధించే మనకి ఇక్కడ పీడబ్ల్యూడి రిజర్వేషన్ అనేది ఉంది కాబట్టి మరి ఈ పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి వెరిఫికేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఎంసీసీ వెబ్సైట్లో ముందుగా ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఎవరైతే స్టూడెంట్స్ పీడబ్ల్యూడి వారు ఉన్నారో మీరు కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే మీరు పీడబ్ల్యూడి వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఎంసీసీ పోర్టల్ నుంచి తీసుకోవాలి. సో దానికోసం మేము కొన్ని సెంటర్స్, కొన్ని హాస్పిటల్స్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే చెప్తాము. అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకొని సర్టిఫికేట్స్ అనేది పొందాల్సి ఉంటుంది అని చెప్తారు. సో దానికి సంబంధించిన నోటీస్ వస్తుంది. పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే వెళ్ళి మెడికల్ అసెస్మెంట్ అయితే చేయించుకొని వస్తూ ఉంటారనమాట. సో ఇది జరుగుతూ ఉన్న సమయంలోనే మనకి ఈ ఎంసీసీ వెబ్సైట్లో ఆల్ ఇండియాకి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ షెడ్యూల్లో ఏ విధంగా ఉంటుందంటే రౌండ్ 1 ఎప్పుడు ఉంటుంది, రౌండ్ 2 ఎప్పుడు ఉంటుంది, రౌండ్ 3 ఎప్పుడు ఉంటుంది అనేది పూర్తిగా అయితే చెప్తారు. సో రౌండ్ 1కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, చాయిస్ ఫిల్లింగ్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, అదేవిధంగా రిజల్ట్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అనేది మెన్షన్ చేస్తారనమాట. సో మీకు క్లియర్గా అర్థం అవడానికి లాస్ట్ ఇయర్కి సంబంధించిన షెడ్యూల్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిజిస్ట్రేషన్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, అంటే చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు, చాయిస్ లాకింగ్ ఎప్పుడు, అండ్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, రిపోర్టింగ్ ఎప్పుడు అనేది. సో ఈ విధంగా మనకి అన్ని రౌండ్స్కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇస్తారు. అండ్ దీంతో పాటుగా ఈ కౌన్సిలింగ్లో ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి, వాటిలో ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్న సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇదే వెబ్సైట్లో మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రౌండ్కి మనకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ రూల్స్ అనేది ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రూల్స్ కానీ మనం ఫాలో అవ్వలేదు అంటే మనం ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ కడతామో 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, మనకి అవి రావు, మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా సీట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అది కాకుండా డిబార్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి రౌండ్ వైజ్గా రూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం మన నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైంది కాబట్టి. సో మన నెక్స్ట్ వీడియోలో ఈ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి అన్ని రౌండ్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ అవి మీకు కౌన్సిలింగ్లో బాగా అయితే యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ కూడా మన ఛానల్ తరపున ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.